నమస్కారం V1 న్యూస్ కి స్వాగతం. భూమి భుక్తి విముక్తి సాధకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ. కాంగ్రెస్ డెలిగేట్ గంగా శంకర్. భూమి భుక్తి విముక్తి సాధకురాలు చిట్యాల చాకలి ఐలమ్మ అని పిసిసి డెలిగేట్ గంగా శంకర్, బోధన్ ఏఎంసీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ సాలూరు మండల అధ్యక్షులు మందర్న రవి అన్నారు. గురువారం సాలూరు మండల కేంద్రంలో చాకలి చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎంసీ చైర్పర్సన్ గా బాధ్యతలు చేపట్టిన దంపతులకు శాలువాలతో ఘనంగా సన్మానం చేశారు. మహిళలు చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మను ఆదర్శంగా తీసుకుని ఎందరో వారి సమస్యలను పరిష్కారం చేసుకున్నట్లు గుర్తు చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోధన్ మండల అధ్యక్షులు నాగేశ్వరరావు, సాలూరు పిఎసిఎస్ చైర్మన్ అల్లె జనార్దన్, సీనియర్ నాయకులు అల్లె రమేష్, ఖాజాపూర్ అశోక్, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజాగౌడ్, స్వామిగౌడ్, పాండు, శివకాంత్ పటేల్, డిస్కో సాయిలు, కేజీ గంగారం, దాము, సాయారెడ్డి, రజక సంఘం సభ్యులు, కులస్తులు, మహిళలు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. భూమి కోసం భుక్తి కోసం మన ఐలమ్మ గారు తెలంగాణ సాయుధ పోరాటాన్ని మొదలుపెట్టారు. వారు తన పొలంలోని భూమిని కాపాడుకోవడానికి దేశ్ముఖ్తోని ఎన్నో విరోచిత పోరాటాలు చేసింది. తన పొలంలో పండిన పంటను కూడా తనకు దక్కకుండా చేసిన వాళ్ళకు రోకలి బండతో తను బుద్ధి చెప్పేటట్టుగా వాళ్ళతోని పోరాటం చేసింది. ఆమె వెనుక ఎంతోమంది పోరాటానికి దిగారు. వాళ్ళు చాలా మంది అమరులైపోయారు. తన కుటుంబాన్ని కూడా కోల్పోయింది ఈ ఐలమ్మ గారు. అలాంటి ఐలమ్మను ప్రతి ఒక్క మహిళ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు కూడా న్యాయ పోరాటానికి ఏదైనా ఎదురైతే కనుక న్యాయ పోరాటం చేయాలని ఐలమ్మను ఆదర్శంగా తీసుకోవాలి. తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా చిట్యాల ఐలమ్మ గారు మొట్టమొదట మహిళగా ఉద్యమించడం జరిగింది. ఏదైతే నిజాంకు అనుచరులుగా ఉన్నటువంటి జమీందార్ల యొక్క దురాఘాతాలకు వ్యతిరేకంగా ఆ రోజు ఈమె గలమెత్తడం జరిగింది. ఈమెను ఆదర్శంగా తీసుకొని చాలామంది ఏదో ఉద్యమాలు చేసి
ఏదైతే భూమి భుక్తి విముక్తి కోసం పోరాటం చేశారో దాంట్లో ఎన్నో విజయాలు సాధించడం జరిగింది. ఆనాడు ఆ ప్రాంత దేశ్ముఖ్ అయినటువంటి రామచంద్రారెడ్డి గారి దురాఘాతాలను అడ్డుకునేందుకు మొట్టమొదట ఈ చిట్యాల ఐలమ్మ గారు తన వ్యక్తిగతంగా ఈ పోరాటం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లోనే అందరూ పాల్గొని అటు ఏదైతే ఉద్యమం ఉన్నదో ఆమె ఏదైతే పండించిన పంటను దేశ్ముఖ్ ఎత్తుకొని పోకుండా ఆపగలిగారో ఆ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆ ప్రాంతంలో ఈ ఉద్యమం ఉధృతంగా సాగడం జరిగింది. తర్వాత ఆమె కమ్యూనిస్ట్ పార్టీలో చేరి ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. చిట్యాల ఐలమ్మ అంటేనే ఆయన ఈమె ఇంటి నుంచే మొత్తం ఉద్యమం అనేది ఆ రోజు స్టార్ట్ చేసింది. కాబట్టి ఈరోజు ఆమెని ఆదర్శంగా తీసుకొని మనం గౌరవిస్తూ ఉన్నాము. ఇప్పటికి కూడా ఆమె ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. నేటి సమాజంలో ఒక ధైర్యానికి ఒక సాహసానికి నిలువెత్తు నిదర్శనమైనటువంటి మరి చాకల ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు మన సాలూర మండల కేంద్రంలో ఇంత పెద్ద జయంతి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఒకసారి మనం చాకల ఐలమ్మ చరిత్రను గుర్తు చేసుకుంటే సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు మహిళలందరికీ ఎంతో ఆదర్శవంతమైనటువంటి ఒక సాహసోపేతమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి చాకల ఐలమ్మ జీవితము ప్రతి ఒక్క మహిళల జీవితంలో ఒక ఆదర్శంగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా కుటుంబాన్ని నడిపే విషయంలో కానీ సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను ఎదురించే విషయంలో కానీ ఒకసారి చాకల ఐలమ్మను అందరూ మరి ఆదర్శంగా తీసుకొని ఆమె నడిచిన బాటలు నడిస్తే ఎంతో మంచిగా ఉంటుందని ఆమె యొక్క జయంతి సందర్భంగా ఆమె మనకు స్ఫూర్తి ఒక ఆదర్శంగా తీసుకుని అందరూ మహిళా లోకమంతా పయనించాలని తెలియజేస్తూ మరొకసారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అందరికీ జయంతి శుభాకాంక్షలు. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.